నమస్తే టీవీ20 న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పూంచ్లో పాకిస్తాన్ కాల్పుల్లో గాయపడిన వారిని కలిసిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పరిశీలించిన చంద్రబాబు. తిరుపతి జిల్లా తిరుచన్నూరు అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి. పూంచ్లో జరిగిన పాకిస్తాన్ కాల్పుల్లో గాయపడిన వారిని పరామర్శించడానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించడానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఈ ఉదయం శ్రీనగర్ నుండి జమ్మూకు కారులో వెళ్లారు. బుధవారం పూంచ్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా పూంచ్ జిల్లాలో 44 మందితో సహా మొత్తం 59 మంది గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ये हालात हमने नहीं बनाए। पहलगाम में हमारे लोगों के ऊपर हमला हुआ, बेगुनाह लोगों की कत्ल की गई, उसका हमें जवाब देना पड़ा। लेकिन ये जो अब लगातार इसको बढ़ाने का सिलसिला जो पाकिस्तान की तरफ से हो रहा है, इसमें ना पाकिस्तान को कोई फ़ायदा है ना उनकी कोई कामयाबी होगी। बेहतर यही होगा कि वो अपनी बंदूकें खामोश करें और यहाँ पे हालात जो हैं वो दोबारा साजगार हों। लेकिन लगता है कि पाकिस्तान एस्केलेशन करना चाहता है क्योंकि कल रात को जो हुआ, पहले 9 बजे के आसपास, उसके बाद 4:30 बजे, जाहिर सी बात है कि वो अपने तरफ से तो एस्केलेशन की कोशिश कर रहे हैं। अब एस्केलेशन में सबसे ज़्यादा नुकसान उनको होगा। उनको थोड़ी सी अब अपने अकल से काम लेनी चाहिए और ये एस्केलेशन के बजाय उनको डी एस्केलेशन के तरफ जो है तवज्जो देनी चाहिए। सर पुंछ में काफ़ी लोग हमारे मारे गए, बहुत नुकसान हुआ है पुंछ में, इंजर्ड भी हुए। पुंछ शहर में बहुत ज़्यादा नुकसान हुआ है और वहाँ कैजुअल्टीज़ भी सबसे ज़्यादा पुंछ से हुई हैं, इंजरीज़ भी सबसे ज़्यादा पुंछ से हुई हैं। अभी जहाँ मैं जम्मू अस्पताल में था तो सारे जो ज़ख्मी वहाँ अस्पताल में हैं वो सारे पुंछ से हैं। एक जो बहुत ही ज़्यादा सीरियसली इंजर्ड थे उनको पीजीआई चंडीगढ़ शिफ्ट करके आज सुबह उनकी वहाँ सर्जरी हुई। पुंछ में तो हालात बहुत ही ख़राब है। मेरे डिप्टी सीएम कोशिश कर रहे हैं पुंछ पहुंचने की, अगर वो पहुंच पाए तो वो वहाँ लोगों से मुलाकात करेंगे। सर आपने आज दौरा भी किया, सब जो कैंप्स है, तो किस तरह की फैसिलिटीज़ अभी प्रोवाइड? जितना हम कर सकते हैं कर रहे हैं। दिन में 3 बार खाना, 2 बार चाय, बाकी सैनिटेशन की फैसिलिटीज़, हर कैंप में मेडिकल का कैंप लगा हुआ है, डॉक्टर तैनात हैं, दवाइयाँ हैं, ट्रांसपोर्ट का अरेंजमेंट रखा हुआ है, एम्बुलेंस रखी गई है। तो हमारे तरफ से मैं जानता हूँ ये आइडियल सिचुएशन नहीं है, ये लोग तो चाहेंगे अपने घर में रहें, लेकिन फ़िलहाल ये हमारी मजबूरी है कि हमें उन्हें यहाँ लाना पड़ा। लेकिन कोशिश की जा रही है कि यहाँ रह के उनको कम से कम तकलीफ़ का सामना करना पड़े। कुछ बच्चों ने आज यहाँ खेलकूद का सामान मांगा। मैं హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ సమగ్ర రూపం, పనుల ప్రగతి, చిట్ట చివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పాయావుల కేశవ్ అధికారులు ఉన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో అధికారులతో పాటు దిగిన సీఎం చంద్రబాబు విస్తరణ, ఆధునీకరణ పనులపై అధికారులతో సమీక్షించారు. సార్ ఇక్కడ బెడ్ విడ్త్ 16 మీటర్స్ సార్. ఇక్కడ టోటల్గా మనకు 10 నుండి 16.5 మీటర్ వరకు వెడల్పు చేశాం సార్. ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్. ఇది బెడ్ విడ్త్ 16.5 మీటర్ సార్. 1:1 స్లోప్ సార్. పైన 44.3 మీటర్ల స్లోప్తో పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. ఇక్కడ 2 ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్. అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్. ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న 10 మీటర్లు బెడ్ విడ్త్తో మనం ఇంతకుముందు 1300 నుండి 1400 దాకా క్యూసెక్స్లకు నీళ్లు తీసుకున్నాం సార్. మనం పైన 2200 నుండి 2000 దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ 16.5 మీటర్ల లెంగ్త్లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్? ఇప్పుడు మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్. ఇప్పుడు తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. అవును సార్. ఎస్ సార్. హెడ్ డిశ్చార్జ్ 3850 సార్. ఎస్ సార్. మధ్యలో 400 డ్రా చేస్తాం సార్. అందువల్ల ఇక్కడ 3450 వస్తుంది.
ఎస్ సార్. యాక్చువల్గా అయితే ఈ 10.5తో మనం లైనింగ్ తోటి 3850 తీసుకెళ్లాలని అనుకున్నాము. లైనింగ్ బదులు వైడనింగ్ చేసి 16.5 చేసి సేమ్ డిశ్చార్జ్ విల్ బి టేకింగ్. ఇక్కడ లైనింగ్ చేయడం లేదు సార్, లేదు. ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రెయిన్ గన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే 37% అప్పుడు అయింది సార్. 5 ఏళ్లలో 1 మిల్లీమీటర్ కూడా పని చేయాల. మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్. అప్పుడు 37% మన టెన్యూర్లో అయింది సార్. వాళ్ళు అదే టెన్యూర్ వదిలేసినా అయిపోయింది సార్. 37% మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ 3850కి ఆల్రెడీ మోటార్స్ 14-19లో మీరు అమర్చున్నారు. 19-20 మీరు పెట్టిన మోటార్స్ కూడా వాడు ఉపయోగించుకోలేకపోయింది. రండి సార్ ఇక్కడ రండి. ఇప్పుడు ఎట్లా అక్కడికి సార్ ఎడ్జ్కి వెళ్తాం సార్ కింద. ఇక్కడ సార్ అలాగే అది చూపిస్తారు వాళ్ళు. కొంచెం ఎట్లంటే కరెక్ట్గా మొత్తం సార్. సార్ ఇక్కడ 10 మీటర్ల టేప్ సార్. సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు 10 మీటర్లు విడుతు సార్. పూర్వం ఉన్న కెనాల్ విడుతు సార్. దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ వరకు 16.5 మీటర్ మనం చేయబోతున్నాం సార్. సో ఇదంతా తీసివేసి మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం. ఇది 10.5 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటాం. అక్కడ దాకా సార్. సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్నీ వస్తూ ఉన్నాయి సార్. సిల్టీ స్లషీ సాయిల్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1.5 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్. ఎస్ సార్. ఇంకా 1.5 మీటర్ సిల్ట్ అప్ అయింది సార్. యాక్చువల్గా ఒరిజినల్ కోర్సులో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్. ఇవన్నీ సిల్ట్ అప్ ఇవ్వడం కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట. అవును సార్. స్లషీ సిల్ట్ ఇంకా 1.5 మీటర్ కింద వరకు ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ? సార్ తమ ఆజ్ఞ ప్రకారం ఇంకా 50 రోజుల్లో మేము కంప్లీట్ నువ్వు ఎన్ని చేయాలి. కిలోమీటర్లు చూస్తున్నావు ఇది? సార్ నేను 88 కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ మన 75 కిలోమీటర్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నాయి సార్ ఈరోజు టోటల్గా 0 నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా 428 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు. 0 నుండి సార్ 75 కిలోమీటర్ వరకు 574 రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్. మ్యాన్ పవర్ 2470 మంది మ్యాన్ పవర్ క్యాంప్ లేబర్ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్. తర్వాత హార్డ్ డిసిక్టేట్ రాక్ ఉంది సార్. కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్ రాగలదు సార్. అది కింద మళ్ళీ మనము బ్లాస్ట్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్. ఇక్కడ ఇందాక మనం ప్రొక్లైన్తో పని చేసినాం సార్. రాక్ బ్రేకర్ అది అట్లా రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనం సార్. ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా? ఎస్ సార్, ఎస్ సార్. అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఇస్తున్నారా? ఎన్ని రోజులు వెనకాలన్నారు సార్? ఇప్పుడు మనం 84 లక్షల క్యూబిక్ మీటర్లు ఈ ప్యాకేజీలో తీయాలి సార్. ఆల్రెడీ మనం 49 లక్షల క్యూబిక్ మీటర్లు తీసాం సార్. 102,000 కిలోమీటర్లు పర్ డే 88 to 216 దాకా తీస్తున్నాం సార్ మనము. దీనిలో 113 ప్రొక్లైన్లు పెట్టాం సార్. సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ ఇక్కడ. సార్ మా ప్లానింగ్ అంతా ఈ 50 డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్. 1400 మీటర్లు ఎవ్రీడే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్. 1400 భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. దాయాది నుంచి ముంపు పొంచి ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇచ్చాపురంలో పలు వంతెనల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ముఖద్వారం మన ఇచ్చాపురం నియోజకవర్గం. అటువంటి ఇచ్చాపురం నియోజకవర్గానికి ముఖద్వారం ఏదైనా ఉందనంటే అది మన డొంకూరు గ్రామం అనేది మళ్ళీ తెలియజేస్తున్నాను. మూడోసారి నేను ఎంపీగా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో కేంద్రంలో కేంద్ర మంత్రిగా చిన్న వయసులో అయ్యే అవకాశం ఈ రోజు నాకు దక్కింది. అలాగే మూడోసారి ఎమ్మెల్యేగా మన అశోక్ బాబు గారు అయిన తర్వాత రాష్ట్రంలో విప్పుగా ఆయనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. మరి మాకున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అది తిరిగి ప్రజలకి మంచి చేయడానికి ఉపయోగించాలని మా వంతుగా మొట్టమొదటి రోజు నుంచి ప్రభుత్వం వచ్చి నుంచి మేము కృషి చేస్తున్నాం. మా అదృష్టం కూడా అనుకోవాలి. ఎప్పుడో మన టైంలోనే శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్లు గత 5 సంవత్సరాలు ప్రభుత్వానికి అవకాశం ఉన్నా ఎక్కడా కూడా ఒక శంకుస్థాపన గాని ఒక రాయి గాని సిమెంట్ కూడా ఎక్కడ కూడా ఇలేదు. కానీ దానికి మళ్ళీ ఈ రోజు శంకుస్థాపన చేస్తూ మన పక్కనే ఉన్నటువంటి ఇక్కడ కనెక్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి 10,53,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ ఇక్కడ వేస్తున్నాం. అలాగే మనకు ఉన్నటువంటి ఇంకొక బ్రిడ్జ్ ముందుకు వెళ్తే అది సుమారు 6,30,00,000 రూపాయలు పెట్టి అది కూడా ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జ్ మనం ఏర్పాటు చేస్తున్నాం. అంటే డుంకూరు గ్రామం గాని పిఎల్పురం వరకు ఎవరైతే ఉంటున్నారో రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇక్కడ నీరు ఉప్పొంగినా సముద్రం ఏదైనా కెరటాలు ఉప్పొంగినా మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు క్షేమంగా మీ ఊరు చేరుకోవడానికి బ్రహ్మాండమైన 2 బ్రిడ్జిలు నిర్మించబోతున్నామని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిర్వాధకంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ మే 9 అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ధ పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. रक्षा की बात है तो हमें भारतीय सेना पे गर्व है और बीसीसीआई पूरी तरह से दृढ़ता के साथ सरकार और सेना के साथ खड़ी हुई और हमारा पूर्ण समर्थन है उनको। और जिस तरह से हमारी सेनाओं ने जो वीरता का परिचय दिया है, जिस तरह से हमारी सेनाओं ने मुकाबला करके परास्त लोगों को किया है, तो हम पूरी तरह से उसका समर्थन करते हैं और उसके साथ हैं। जहाँ तक नई डेट्स उन सबका सवाल है तो हम कंसल्ट करेंगे सबसे और नई डेट्स की घोषणा उस दृष्टि से करेंगे। हम धन्यवाद करना चाहते हैं हमारे ब्रॉडकास्टर का, जियो टीवी का, और दूसरा जो है ये टाटा IPL जो टाटा स्पॉन्सर है, और बाकी से हमारे जो फैंस हैं सबका, कि उन्होंने जो है ऐसे मौके पे इस मामले में अपना हमारा साथ दिया, क्योंकि फ्रेंचाइजी वगैरह ने भी तमाम चिंताएं प्रकट की थी खिलाड़ियों को लेकर। इन सबको ध्यान में रख के निर्णय लिया गया। ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడని గుడివాడ ఎమ్మెల్యే వినగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం 29వ వార్డులో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, ఇతర అధికారులు, కూటమి నేతలతో కలిసి సచివాలయంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే రాము తక్షణమే పరిష్కరించారు. ఆర్థిక పరమైన సమస్యలను త్వరితగతినే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. కర్ణాటకలో కర్ణాటక
సభ్యత్వం ఉందని ఆపలేదు కానీ ఏదో కారణం చెప్తారు. ఇల్లు కరెంట్ ఏదో ఉండేది కదా, ఇల్లు విచారణలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏఈఓ దేవరాజులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని, బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు. ప్రజాస్వామ్యం టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు. దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సమన్వయంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్ళో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకు నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందు నుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం, వేధించడం, జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కింద స్థాయి వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి. సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం, ఆక్రోశం వస్తుంది. ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది. కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడు. కానీ దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము. అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము. బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి. ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవరన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు, అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి. అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండదు. అటు రెండు కరెక్ట్ కాదని చెప్తాం. ఇప్పుడు కూడా అదే చెప్పాను. కానీ దీనికి సంబంధించినంతవరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు. తెలిసిన విషయాలు ఏమన్నా చెప్పమన్నారు. తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేవి నాకు తెలియదని చెప్పాను. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను. ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది. ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం. మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది. ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాం. కానీ లేదు, వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడమేంది లేదు, రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూసాం. ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో వచ్చిన వాడికి అక్కడ ఉండకపోయినా కేసు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం, రిమాండ్కి పంపించడం. ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం. దానికి ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అక్కడ ఉండడం అవసరంలా, లేదా రాయించిన వాడు ఎవడో వాడికి పరిచయం కూడా అవసరంలా. కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు
ఎవరికైనా కోపం ఉంటే సార్, అది వ్యక్తిగతమైన కావచ్చు, ఇంకో రకమైనదా కావచ్చు, పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడేది. వేల మంది అవుతున్నారు. మరి మొన్న మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా, అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్, మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు ఎవరు, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి 307 పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు. నిన్నటికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది, కంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ, ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి అయిన తర్వాత అనుకుంటున్నాను, తెల్లవారుదామున 3 గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకుని వస్తాను, నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా 20-30 మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్ళి, మహిళని కూడా చూడకుండా తీసుకెళ్ళేసి వేశారు. ఇప్పుడు ఐ థింక్ కోర్టులో పెట్టినట్టున్నారు అనుకుంటా, పెట్టబోతున్నారు. చట్టం క్లియర్గా చెప్తుంది, చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ కూడా కాదు, స్పెసిఫిక్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. నర్సీపట్నం రైస్ పూలింగ్ పేరుతో భారీగా మోసానికి పాల్పడుతున్న ముఠాను నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్ఐ రామారావు, రూరల్ ఎస్ఐ రాజారావు ఈ ముఠా గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ రేవతమ్మ వెల్లడించారు. నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట జంక్షన్ నుంచి బుచ్చింపేట వెళ్లే మార్గంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో సుజుకి సెలేరియో కారు వద్ద 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా 3 వ్యక్తులు పట్టుపడ్డారు. మరో 2 పరారయ్యారు. పట్టుపడ్డ 3 నిందితుల నుంచి 2,60,000 విలువైన అసలు కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అమెజాన్, చిల్డ్రన్ బ్యాంక్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించిన 10 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి సుజుకి సెలేరియో కారు, 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మా నర్సీపట్నం ఎస్డిపిఓ గారికి రాబోయే సమాచారం మేరకు ఈరోజు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ నేను, రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి మాకు రైస్ పుల్లింగ్ చేసే టీం ఏమంచో కరెన్సీతో వస్తుందని రాబోయే సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్స్కట్స్ అండి పనుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి, AP 39EW 9681. మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము అందులో పట్టుకున్నాము. అందులో ఒక 2 పరారైపోయారు, 3 మాత్రం క్యాచ్ చేశాము మీడియేటర్ సమక్షంలో. వాళ్ళని వేరువేరుగా మాట్లాడే వాళ్ళతోని వీటి అగ్రహంలో మనోహర్ ఆయన మాట్లాడితే ఆయన కొన్ని నిజాలు చెప్పాడండి. ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అనే ఒక కాయిన్, సీతారామ లక్ష్మణ ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి. అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు మాకు టీం దొరికిందో ఆ టీమే 2 డివైడ్గా అయిపోతారండి. 2 డివైడ్గా అయిపోయి బి అనే టీంకి ఏమంచి ఇది పలానా దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది, మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు. వీళ్ళు చెప్తే బి ఏమంచో వాళ్ళు తొందరగా ఉంటారు. అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికేస్తారు. వీళ్ళు మోటివేట్ చేస్తారు, కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి. ఆక్షన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ నోట్లు ఏమంచు ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో అతని మీద 5 కేసులు ఉన్నాయి. అతను నేటివ్ ఆఫ్ అరకులో 4 కేసులు, ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి. ఆయన ఈ కాయిన్ వీడియోగ్రఫీ చూపించి డబ్బులు ఏమంచు గుంజుతుంటాడండి. బయట వాళ్ళు ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి. 50% కేవలము గిరిజనాల్లోకి మభ్య పెట్టాలనే ఉద్దేశము. ప్లస్ ఆ నోట్లు కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అయితే తప్ప కానీ ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా చెప్పరు. మనము ఇది ఈ నోట్లని తెలియదు. ఈ నోట్లకే వచ్చి ఒరిజినల్ నోటు పైన ఇంకొక ఒరిజినల్ నోటు పెట్టి చూపిస్తారు. దీనివల్ల ఈ కాయిన్ వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీకి ఏమని చూపిస్తారు. ఎక్కువగా ఆశ చూపిస్తుంటారండి. ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయనతో మాట్లాడితే
అమెజాన్లో బుక్ చేసుకుండండి ఇతను 10 లక్షలు బుక్ చేసుకొని దీంతో మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ వేస్తామని ఎదురు పార్టీకి మంచి ఎక్కువగా సేమ్ మనం ఆక్షన్ పోటీ చేసి ఈరోజు దొరికారు. వాళ్ళ దగ్గర ఒక 2,60,000 క్యాష్, 10 లక్షలు ఫేక్ కరెన్సీ, ఒక 4 సెల్ ఫోన్లు, ఒక కార్ని మేము సీజ్ చేసామండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.